ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లో చూసుకుంటే ఏకగ్రీవాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఏకగ్రీవంగా ఉంటే మేము ఇలా చేస్తాం, అలా చేస్తాం అన్న హామీలు కూడా మనం వింటూ ఉన్నాము. సో అసలు ఈ ఏకగ్రీవాల వల్ల ఉపయోగం ఏముంటుంది సార్? ప్రజలు వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకునే హక్కు అనేది లేకుండా పోతుంది కదా. మరి దీని మీద మీరేమంటారు? గౌరీ, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల మూడు నడుస్తున్నది. నిన్న నుంచే పంచాయతీ ఎన్నికల మొదటి విడత నామినేషన్ మొదలైన నిన్న ఇవాళ రేపటికి నామినేషన్ ముగుస్తాయి. మధ్యాహ్నం ఒక రోజు స్క్రూటినీ ఉంటుంది. తర్వాత దాని అప్పీల్ ఉంటుంది. డిసెంబర్ 3 నాటికి ఈ మొదటి విడత పరిశీలన పూర్తయిపోయి విడ్రాయల్స్ కూడా పూర్తయిపోయి. ఈ దేశంలో వినిపిస్తుంది ఏంటంటే, చాలా గ్రామాల్లో ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది 3 రకాలుగా. ఒకటేమో భయపెట్టి, రెండోదేమో లోబర్చుకొని, అంటే లోపాయకారిగా, ప్రజలకు కూడా కొంత తాయిలాలు ఇచ్చి, అంటే మీకు పలానా బడి కట్టిస్తా, గుడి కట్టిస్తా, ఎకరం భూమి గుడికి ఇస్తా, ఇట్లా అని సామూహిక అవసరాలకు ఇస్తున్నారు. అట్లాగే ఎవరైతే పోటీ చేస్తారనుకుంటున్నారో మీకు ఇంత టోకెన్ అమౌంట్ ఇచ్చేస్తా, సిండికేట్ అయి ఈ 4-5 ఒకటైపోయి పోటీ చేసే వాళ్ళని ఆపుకుంటే ఎవరు నామినేషన్ లేకుండా వాళ్ళు చూసుకోవాలి, ఏ పార్టీ వాళ్ళని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. ఇది దుర్మార్గం అంటున్నాను. గతంలో ఏకగ్రీవాలంటే మంచిది. ఎందుకంటే ఏకగ్రీవ సర్పంచ్ అయితే ఇప్పటికి కూడా 5 లక్షలు, 10 లక్షలు, అంటే అక్కడి ఓటర్లను బట్టి 1000 కంటే లోపట ఉన్న పంచాయతీకి అయితే 5 లక్షలు, 1000 దాటితే 10 లక్షలు, మన 2500 దాటితే, జనాభా దాటితే 5000 దాటితే 15 లక్షల మనకు ప్రభుత్వం ప్రోత్సాహకం ఇచ్చేది. కానీ ఇప్పుడు ఏమైందంటే ఆ 15 లక్షలు, 5 లక్షలకి ఎవరు పాటుపడతలేరు. ఇప్పుడు కొత్తగా ఏమైందంటే ట్రెండ్ మొదలైందంటే గౌరీ, కొందరు అభ్యర్థులు ఏమంటున్నారంటే చాలా విచిత్రంగా, మీ మొత్తం 5 సంవత్సరాల పన్నులు, ఇంటి పన్నులు మేమే కట్టేస్తాం, నేను కట్టేస్తా, ఎవరు పోటీ చేయకండి సరిపోతుంది. అట్లానే ఎవరైతే పోటీ చేద్దాం అనుకుంటారో మీ ఖర్చు పెట్టుకొని మీరు ఓడిపోతారని అవసరంగా ఎట్లా నేనే కలుస్తా కదా, మీ ఖర్చు ఏది ఉందో 10 లక్షలు ఖర్చు పెడదాం అనుకుంటాను, 5 లక్షలు ఇచ్చేస్తా, మీ ఖర్చు తప్పుతుంది, 5 లక్షలు మిగులుతాయి కదా, అంటే 15 లక్షలు లాభం అని అట్లా కొందరికి పంచడం. అట్లాగే సామూహిక అవసరాల నిమిత్తం కొన్ని పనులు చేస్తామని, అంటే ఏదన్నా గ్రామ దేవత గుడి కట్టిస్తా అని చెప్పి, ఏదైనా బడికి ఇస్తా అంటలేదు, అంటే గుళ్ళే మనకు అంత, కులానికి ఇన్ని డబ్బులు ఇస్తా అని చెప్పి, ఈ రకంగా రకరకాలుగా ప్రలోభ పెడుతున్నారు, ప్రజలను ఆకట్టుకుంటా చేస్తున్నారు. నేను ఉదాహరణ చెప్తాను. గతంలో నేను సర్పంచ్లకు ట్రైనింగ్లు ఇస్తుంటా. అప్పుడు ఒక లేడీ, ఒక ఆమె లేచి ఏడ్చింది. పోయినసారి 2019 ఎన్నికైన ఒక ఎస్టీ సర్పంచ్ ఆమె. అంతా 600 చిల్లర ఓట్లు ఉంటాయి వాళ్ళలో. ఆమె ఏకగ్రీవం ఎన్నికైంది. ఏకగ్రీవం ఎందుకు ఏడుస్తున్నావు అంటే, సార్ ఇప్పటికే నాకు ఎకరం భూమి పోయింది, మరో అర్ధ ఎకరం భూమి పోయేటట్టుంది అని. అప్పుడు 40-50 లక్షలకి ఎకరం ఉండే. 2019 కొంచెం భూమి బాగానే వస్తుండే. అప్పటికి కరోనా కూడా రాలేదు. అయితే ఎందుకు ఏడుస్తున్నామంటే ఈ మాట చెప్పింది. ఎందుకంటే ఆమెతో ఈ 600 మంది ఓటర్లలో 4 నిలబడతా అన్నారట. మనిషికి 6 ఎకరం భూమి అమ్మితే 25 లక్షలు వచ్చింది. మనిషికి 5 లక్షల రూపాయలు ఇచ్చేసింది. 20 లక్షలు వాళ్ళకి. ప్రజలు ఏమన్నారు, అమ్మ మీరు అయిపోతే అయిపోయిందా, మరి మా ఊరు సంగతి ఏంది, మన ఊరందరికీ దావతి పెట్టాలనుకున్నాడు అన్నమాట. అన్ని 10 మేకపోతులు తీసుకొచ్చి కోసేస్తే అదో 5 లక్షలు ఖర్చు అయింది మొత్తం. అంటే 25 లక్షలతోనే ఆమె ఏకగ్రీవంగా సర్పంచ్ ఎన్నికయ్యే ముందు ఇంకో మాట అడిగింది వాళ్ళు. అప్పుడు అరెకరం భూమి అమ్మితే అయిపోయింది. ఒక మనకు గుడి, పోచమ్మ గుడికి భూమి ఇవ్వాలి కదా అన్నారు. అరెకరం భూమి ఇచ్చింది. అది అరెకరం, అదో 25 లక్షలు, 50 లక్షలు అయిపోయినాయి. అరెకరం భూమి పోయింది, ఒక అరెకరం అమ్మితే ఎన్నికైంది. ట్రైనింగ్కి వచ్చిన ఏమంటదంటే, ఎందుకు ఇప్పుడు ఏమైందేమో, ఎట్లా ఏకగ్రీవంగా అయిపోయింది కదా అంటే, కాదు నారు పోసిన వాడు నీరు పోయాడా, మాకు ఈ గుడి ఎవరు కట్టియాలి, భూమి ఇచ్చినావు కానీ నువ్వే కట్టియాలన్నమాట. మళ్ళీ 20-30 లక్షలు అవుతాయి కదా అని ఏడుస్తుండే. అందుకని ఒక ఎస్టీ సర్పంచ్ ఒక 600 ఓట్ల దగ్గర ఖర్చు అయిందంటే మీరు అంచనా వేయండి, 2019లో ఎన్ని కోట్లు ఖర్చు అయింది ఒక దగ్గర. అంటే ఇది ఒక ఫాల్స్ ప్రిస్టేజ్ కోసం ఎన్నికవుతున్నారు. గతంలో అట్లా కాదు, సేవాభావం ఉండేది, వాళ్ళు ప్రజల కోసం పనిచేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, దండుకోరు, మొత్తం ఊరిని దోచుకున్న అన్ని రూపాయలు రావు, కానీ అదొక ఫాల్స్ ప్రిస్టేజ్ కింద తీసుకుంటున్నారు. అయితే ఈ బలవంతపు ఏకగ్రీవాలు లేకుంటే ప్రలోభ పెట్టే ఏకగ్రీవాలను నివారించాలంటే మేమన్నామంటే, దీన్ని నిరూపించలేదు ఎవరు కూడా. ఊరంతా కూడా ఒకసారి ఏకగ్రీవం చేసుకున్నాక మనకు సర్టిఫికేట్ ఇవ్వక తప్పదు. మేమేమంటున్నాం అంటే, నోటా ఒకటి ఉంది కదా, ఉదాహరణకు రామ్మోహన్ రావు మంచోడు అనుకుని ఎన్నికవుడు వేరు, నాకు ఇష్టం, నన్ను ఇష్టపడిన వాళ్ళు కూడా ఊళ్ళో ఉంటారు కదా. అంటే మీరు 4-5 అనుకొని ఊరంతా కట్టుబాటు చేసుకొని అవసరమైతే బహిష్కరిస్తామని, కుల బహిష్కరణ అట్లా చేస్తామని చెప్పి భయపెట్టి మరి రామ్మోహన్ రావు అంటే ఎన్నుకుందాం అనుకుంటున్నారు. ఆయన వ్యతిరేకులు ఉంటారు, ఆయనకు ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా. మరి అటువంటిప్పుడు వాళ్ళకి ఛాయిస్ ఏముంది అని అడుగుతున్నా. అందుకనే ఇప్పుడు మనకు అన్నిటికీ నోటా ఒకటి ఉంది కదా, నోటాను ఒక పర్సన్ గా భావించి ఒకరి ఏకగ్రీవం అయితే కూడా ఎవరినైతే ఏకగ్రీవం అనుకో ఆ అభ్యర్థి నామినేషన్ వేస్తాడు, దానికి ప్రతిగా ఒక నోట, అంటే మనకు పర్సన్ లేని ఒక కల్పన, ఒక అద్భుత కల్పన, అటువంటి నోటాన్ని పెట్టి ఎన్నిక జరపాలి బ్యాలెట్ పేపర్ మీద. ఒకవేళ నోటాకి ఎక్కువ ఓట్లు వస్తే రామ్మోహన్ రావు పనికి రాను అని తేలుతుంది. అప్పుడు ఏం చేయాలి,
ఆయనను మళ్ళీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదు. ఆయన పనికిరాడు అన్నట్టే కదా, నన్ ఆఫ్ ది ఎబో అన్నట్టే కదా. ఆయన ఒక్కడే ఉంటాడు కానీ పనికిరాడు. అప్పుడు ఏం చేయాలి? మిగతా వాళ్ళు పోటీ చేయడానికి అవకాశం ఇస్తారు. దీనివల్ల ఏమైతే అంటే ఇదంతా నేను చెప్పిన ఊహాజనితమే. కానీ ఎన్నిక తప్పదు అనుకున్నప్పుడు అందరూ పోటీ చేస్తారు కదా. ఇప్పుడు నన్ ఆఫ్ ది ఎబో చేసినా, ఒక్కరికి పోటీ పెట్టినా, నలుగురు పోటీని పెట్టినా ఒకటే కనుక అనవసర ఏకగ్రీవాలు కాకుండా ఉంటే నా ఉద్దేశం. అంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికల స్ఫూర్తి నిలబడాలంటే పోటీ ఉంటేనే మంచిది. పోటీ ఉంటే మంచి అని చెడ్డైనా వీళ్ళ విధానం చెప్తారు. నేను ఏం చేస్తా ప్రజల ముందు చెప్పుకుంటాను. ప్రజలకు కూడా తమ ఓటింగ్ ఛాన్స్ పోదు. ఇప్పుడు నలుగురు ఐదుగురు ఏకమైపోయిన తర్వాత మీకు ఓటు లేదని వాళ్ళే అనుకుంటే ఇక్కడ బ్యాలెట్ పేపర్ మీద ఓటేద్దాం అనుకుని వచ్చిన ఏం కావాలి? కనుక ఇట్లాంటి ప్రతిపాదనలు పెడుతున్నా. ఇది ఒకటి మొదటి. రెండోది ఏంటంటే ఇప్పుడు అజాగాల స్థలాలు ఉన్నాయి. అసలు ఓ రకంగా చెప్పాలంటే వట్టికుంట కాడ అన్నట్టు పంచాయతీలకు నిధులు లేవు కదా. ఇప్పుడు 3,300 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం 15 ఆర్థిక సంఘ నిధులు రావాలని ఎలక్షన్ పెడుతున్నాం అంటున్నారు. రిజర్వేషన్ల కంటే ముఖ్యం అధికారాలు కావాలంటున్నాడు. 73, 74 రాజ్యాంగ సవరణ, పంచాయతీలు 73, మున్సిపాలిటీలు 74 రాజ్యాంగ సవరణ ద్వారా 29 అధికారాలు పంచాయతీలకు, 18 అధికారాలు మున్సిపాలిటీకి ఇవ్వాల్సి ఉండే లేదు. అట్లాగే స్టేట్ ఫైనాన్స్ కమిషన్, మన సెంట్రల్ ఫైనాన్స్ కమిషన్ ఎట్లా ఇస్తుంది, ప్రణాళిక సంఘ నీతి ఆయోగ్ ఎట్లా ఇస్తుందో అంత డబ్బును గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు గ్రామాలకు ఇచ్చారు. అంటే ప్రతి నెల 330 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తే 330 కోట్ల రూపాయలు వీళ్ళు కూడా ఇచ్చారు స్టేట్ గవర్నమెంట్. ఇప్పుడు గత 2 ఏళ్లుగా పదవులు లేవు, సర్పంచులు లేరు, వార్డు మెంబర్లు లేరు, ఎంపీటీసీలు లేరు, జెడ్పీటీసీలు అంతా ఖాళీ, మున్సిపాలిటీ అన్ని ఖాళీ, జిల్లా పరిషత్ వరకు కూడా. ఇప్పుడైనా సరే మనం డిమాండ్ చేస్తున్నాం ఏంటంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇది 15 ఆర్థిక సంఘం 3,300 కోట్లకు సరిపడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు రేపు పొద్దున ఆయా పంచాయతీలకు కేటాయించాలని కోరుతున్నాం. నిధులు లేకుండా ఏం చేయలేరు కదా, డబ్బుంటే ఏదైనా చేయొచ్చు. మూడోది ఏంటంటే అధికారులు వీటితో పాటు రేపు ఎన్నికల్లో ప్రజలకు విజ్ఞప్తి చేయడం ఏంటంటే ఎట్లాగో 11వ తారీఖు ఎన్నికలకు ఇంకో 12 రోజులు ఎన్నికలు జరగబోతున్నాయి. 13 రోజుల్లో దీనిలో మన ప్రజలకు విజ్ఞప్తి చేయాల్సిందంటే నాయకులు పార్టీలు గెలవడం కాదు, ఎన్నికల్లో ప్రజలు గెలవాలంటే. ఎన్నికల్లో ప్రజలు గెలవాలంటే ఏంది? ప్రజల మేనిఫెస్టో తయారు కావాలి. ఏ ఊళ్ళో అన్ని ఊళ్ళో అవసరాలు ఒకే విధంగా ఉండదు. కొన్ని దగ్గర మంచిళ్ళు కావాలి, కొన్ని చోట్ల కొన్ని గ్రామాలలో రోడ్లు కావాలి, కొన్ని గ్రామాల్లో మనకు ఇంటర్నల్ రోడ్స్ కావాలి. ఇట్లా తీసుకోవాలి కదా. అంటే గ్రామాల యొక్క పరిస్థితిని ఇప్పుడున్న అవసరాలు చూసుకొని ఇంతకంటే మెరుగ్గా ఉంటే నివాసయోగ్యమైన గ్రామాలు కావాలంటే ఏం చేయాలని ఆలోచించి ప్రజల ప్రణాళికను ముందు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా మేము ఎన్నికల వేదిక మీద మనకు డబ్బు తీసుకోకండి, సాలదాకండి, నిజాయితీగా ఓటేయండి, మంచి వారికి ఓటేయండి అని కోరుతున్నాం. అంటే ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. కాళోజీ నారాయణరావు ప్రజాకవి ఒక మాట అన్నాడు, ఏ పార్టీ వాడనికి చూడకండి, ఏ పార్టీ వాడో చూడి. అంటే ఎట్లాంటి మంచి వాడో చూసి ఓటేయండి, ఏ పార్టీ వాడో చూడండి. పార్టీకి అంతే తేడా. అట్లా మనం కూడా ఏమంటున్నాం అంటే పార్టీలు ఎట్లాగో లేవు పంచాయతీలలో, కానీ సానుభూతి పరం ఉంటుంది. పలానా మా క్యాండిడేట్ అంటారు, ఏ దొడ్డో అయినా నాదే దూడ అంటారు ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా. మనం ఏ పార్టీ వాడు ఉన్నా కూడా అందరికి తెలుసు ఆ ఊళ్ళో, కానీ రేపు పొద్దున గెలిచిన తర్వాత ఈ మావాడే అంటుంటారు. కనుక అట్లా పార్టీలు చూడకండి, ప్రజలను మాకు సేవ చేసిన వాళ్ళు ఎవరైనా చూడండి. అందరూ మంచి వాళ్ళని కూడా అందరికి మంచి వాళ్ళని అనుకోండి అంటున్నాం. ప్రలోభాలకు లొంగొద్దు. ఖచ్చితంగా ఆ మీకు ఎన్నికయ్యే వ్యక్తి మీకు అందుబాటులో ఉండడా, మంచి సేవ చేస్తారా లేదా అని చూడండి. పార్టీల కంటే వ్యక్తులను చూసి ఎన్నుకోండి, మంచి వారికి ఓటేయండి అని విజ్ఞప్తి చేస్తాం.